రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక గుడులు దర్శనం చేసుకొని ప్రస్తుతం తెలంగాణ నుండి ఇక మొత్తానికి తన కొత్త కారులో గుజరాత్లో అడుగుపెట్టింది. ఇక తెలంగాణ నుంచి నార్త్లో అంటే సౌత్ నుంచి నార్త్లో అడుగుపెట్టిన లేడీ గౌరీ ఇప్పుడు మరోసారి ఈ వీడియో వైరల్ అవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా మోడీ గారితో భేటీ కాబోతుంది. భారతదేశ ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచిన ప్రదేశం. ఈ నేలపై పలు ధార్మిక వ్యక్తులు, యోగులు తపస్సులతో సమాజానికి మార్గదర్శకత్వం చేస్తూ లోక కళ్యాణం కోసం జీవించేవారు. ఇటీవలే కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మహిళా అఘోరి ఆధ్యాత్మిక సాధనకు జీవిత మార్గంగా ఎంచుకొని తన ప్రత్యేక యాత్రలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలను సందర్శించి ప్రస్తుతం గుజరాత్లోని సోమనాథం చేరి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడానికి సిద్ధమైంది. ఈ మహిళా అఘోరి తన యాత్రను శ్రీశైలం నుండి మల్లికార్జున స్వామి గుడి నుంచి ప్రారంభించింది. శ్రీశైలం భక్తి తపస్సులకు పేరు పొందిన ప్రదేశం. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి తాను చేపట్టబోయే యాత్రకు దీవెనలు తీసుకుంది. ఆ తర్వాత ఆమె తిరుమల, యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, కాళేశ్వరం, ద్రాక్షారామం వంటి ఆలయాలను సందర్శించి ఆమె ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ ప్రత్యేకంగా తపస్సు చేసి భక్తులతో ఆధ్యాత్మిక సందేశాలు పంచుకుంది. దేవాలయాల సందర్శనలు తాను పొందిన శక్తిని సామాజిక మార్పు కోసం వినియోగిస్తారని భక్తులకు తెలియజేసింది. ఈ యాత్ర ప్రేరణ మూలం లోక కళ్యాణం కోసమే. ప్రపంచ శాంతియుతంగా ఉండడానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఎంతో ఉంది. దేవాలయాలు మనకు ఆధ్యాత్మిక శక్తిని అందిస్తాయి. అయితే ఈ శక్తిని సక్రమంగా ఉపయోగించుకోవడం ముఖ్యమని ఆమె చెబుతుంది. ఆమె యాత్రలో భాగంగా గుడుల సందర్శన మాత్రమే కాదు, గ్రామాలలో ప్రజల కలవలం, వారి సమస్యలను తెలుసుకోవడం, సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడం వంటి పనులు కూడా చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో గుడుల సందర్శన అనంతరం ఆమె యాత్ర గుజరాత్ చేరింది. గుజరాత్లోని సోమనాథం ఆలయానికి ఆధ్యాత్మిక చరిత్రలో విశేష స్థానం ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. సోమనాథ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు మహిళా అఘోరి సిద్ధమైంది. ఈ పూజల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మహిళా అఘోరి ప్రధానమంత్రి మహిళా అఘోరి మోడీతో భేటీ కావడం వెనుక పలు రకాల కారణాలు కూడా ఉన్నట్లు సమాచారం. భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించడంలో ప్రధాని మోదీ చేస్తున్న కృషి, దేశంలోని యోగా, ఆధ్యాత్మిక విలువలను గ్లోబల్ వేదికలపై చెప్పడంలో ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రస్తుతం. ఈ నేపథ్యంలో ఆమె తన యాత్ర విశేషాలను మోడీకి వివరించి భవిష్యత్తులో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మద్దతు కావాలని కోరింది. ఈ సమావేశంలో భారతదేశంలోని గుడుల సంరక్షణ, భక్తుల ఆధ్యాత్మిక అనుభవాలను మెరుగుపరచడం వంటి అంశాలు చర్చకు రానున్నాయని అంచనా. అయితే ఆమె తపస్సు, నిరాశ్రయ జీవనం ప్రత్యేకగా అనే చెప్పుకోవాలి. సామాన్య జీవితం నుండి దూరంగా ఉండి ఆధ్యాత్మికతను జీవిత పద్ధతిగా మార్చుకోవడంలో ఆమె సాధించిన శ్రద్ధ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తాను ఏ గుడికి వెళ్ళినా అక్కడ ఆధ్యాత్మిక మార్గదర్శకాన్ని భక్తులతో పంచుకుంటూ సమాజానికి స్ఫూర్తినిస్తూ వస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఆమె యాత్రకు భక్తుల నుండి విశేష స్పందన వచ్చింది. ఆమె తపస్సు, భక్తిని గమనించి గుడుల్లో ప్రత్యేక ఆహ్వానాలు అందజేస్తున్నారు. భక్తులతో ఆమె చేపట్టిన సంభాషణలు వారికి ఆధ్యాత్మిక దృఢతను పెంచుతున్నాయి. దైవీయమైనగా భావించి తమ జీవితాలకు మార్గదర్శకంగా భావిస్తున్నారు. ఆమె చెప్పిన ఆధ్యాత్మిక సందేశాలు జీవితంలో పాజిటివిటీ తీసుకురావడంలో సహాయపడుతున్నాయి. ఈ యాత్ర ద్వారా మహిళా అఘోరి సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా అందిస్తున్నారు. భక్తి కేవలం దేవాలయాలు మాత్రమే కాదు, మనలో కూడా ఉండాలి. మన జీవిత పద్ధతులుగా మారాలి. సామాజిక సేవలు, ఇతరుల పట్ల దయ చూపడం కూడా ఆధ్యాత్మికతలో భాగం చేయాలి. ఈ యాత్ర ద్వారా మన జీవితంలో ఆధ్యాత్మికతకు గల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ మనిషి నుంచి మార్గంలో నడిపించగల శక్తిగా ఆధ్యాత్మికతను అభివర్ణిస్తుంది. తెలుగు రాష్ట్రాల గుడులను సందర్శించిన ఆధ్యాత్మికతను ప్రజల్లో ప్రబలంగా వ్యాప్తి చేసిన మహిళా అఘోరి గుజరాత్లో తన యాత్రను కొనసాగించడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావడం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తుండడంలో సందేహం లేదు. ఆమె యాత్ర ద్వారా స్ఫూర్తిని పొందిన భక్తులు, ప్రజలు ఆధ్యాత్మికతను జీవనశైలిగా మార్చుకుని లోక కళ్యాణం కోసం ముందుకు సాగాలి. ఈ యాత్ర భవిష్యత్తులో ఇంకా పెద్ద విజయాలను అందుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం.